నమస్తే పులివెందుల డ్రైవర్స్. ఇదైతే కన్నా బీసీ రోడ్లో కొత్త మట్టి పాయింట్ అన్న, కొత్తదైతే. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. మామూలుగా మన డ్రైవర్లు అయితే ఇక్కడ నుంచి లోడ్ అయితే తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మన బీసీ రోడ్లో కొత్త పాయింట్కి ఎట్లా రావాలా అనే దాని గురించి నేనైతే ఈ వీడియో తీస్తున్నా. ఎందుకు తీస్తున్నానంటే ఈ మట్టి అయితే సిమెంట్లోకి ఎందుకు కలుపుతారని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఇక్కడ అయితే కన్నా ఇటుకలు, ఇది భూమిలోనే మామూలుగా ఈ ఇటుకనైతే కోస్తూ ఉంటారన్న. అక్కడ కోసిన మట్టి ఇట్లా చిన్న చిన్నగా అంతా ఒక తాన స్టాండింగ్ పాయింట్ చేసి ఈ మట్టే ఇట్లా మన వెహికల్స్కి అన్ని దాంట్లకు లోడ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు అయితే కన్నా మనం అయితే తీసుకొని వస్తున్నామన్న. ఇదైతే కన్నా దాల్మేకి అయితే మన బండి అయితే లోడ్ అయితే అవుతుంది. పూర్తి వీడియో చూడండి. ఘాట్ సెక్షన్ రోడ్తో సహా మీకు వీడియోలో చూపిస్తా. ఇలానే మొత్తం అంతా ఇటుకలుగా అంతా కోసింటారన్న కొండనంతా. ఇక్కడైతే కానీ మట్టి అయితే లోడింగ్ అయితే కానీ ఫాస్ట్గా ఉంటుందన్న. ఇదే నేను చూపించే కాటా. ఇక్కడ కాటా వేసుకొని బిల్లులు వస్తానే మనం అయితే కన్నా మన వెహికల్ తీసుకొని అయితే బయలుదేరవచ్చు. మన బండి అయితే కన్నా పూర్తిగా లోడ్. ఇక్కడ నుంచి మనం బయలుదేరిన తర్వాత ఇక్కడి నుంచి అయితే కన్నా మనకైతే 2 తాట్లు అయితే కొంచెం బండి అయితే జిగ్జాగ్ వర్షన్లో కట్ చేసుకోవాలన్న. కొంచెం 2 తాట్లు అయితే వీ షేప్ ఉంటుంది. డౌన్లు అప్పులు కొంచెం ఉంటుందన్న. బీసీ రోడ్లోకి 7 కిలోమీటర్ నేను చూపించే ఇప్పుడు ఈ కటింగే అన్న. బండి అయితే కన్నా కొంచెం కట్టు కాదు. ఈ విగ్రహం దగ్గర మనం అయితే కన్నా రైట్కి ఫుల్ రైట్కి అయితే కన్నా మనకు రైట్కి కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి లోయలు డౌన్లలో అయితే వస్తూ ఉంటాయన్న. మనం అయితే కన్నా ఎక్స్ట్రా గేర్ వేసుకొని ఇంజన్ లాక్ వేసుకోవాలి. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మనకు బీసీ రోడ్డు అనగానే ఇక్కడ మనకు దేవుంది ఆర్చి కనుకొస్తుంది కదా. ఆ ఆర్చిలోనే వచ్చేటప్పుడు మట్టికి వచ్చేటప్పుడు ఇట్లా రావాలా, తీసుకొని వచ్చిన తర్వాత కానీ ఇక్కడే కట్టు కావాలా అన్న. మెయిన్ మనమైతే మంగళూరు నుంచి నాన్ స్టాప్ అయితే కన్నా వచ్చామన్నా. ఇది ముదుగుబ్బ దగ్గర పులివెందులకు పోయే రోడ్ అనమాట. ఇక్కడ మామూలుగా ఊర్లో నుంచి దారి లేక మనం అయితే బైపాస్ రోడ్లో నుంచి తిరిగి మనం ఇట్లా ముదుగుబ్బ మీద అయితే కన్నా వస్తున్నాం. అయితే పూర్తిగా చూడండి. ఇది ముదుగుబ్బ ఘాట్ రోడ్ అన్న. ఘాట్ రోడ్లో కూడా కాస్త రోడ్ అయితే ఎడల్పు ఉంటుంది. అయితే బండి అయితే బాగా నీట్గా కట్ అవుతుంది అన్న. జాగ్రత్తగా రండి. మనం పూర్తిగా ఘాటు దిగగానే అమ్మకపల్లి కోన దగ్గర అయితే కన్నా మనకైతే శివుడు అయితే కన్నా ఇక్కడైతే కన్నా చాలా అయితే కన్నా సత్యం ఉందని మేమైతే నమ్ముతామన్నా. ఇక్కడి నుంచి అయితే కన్నా మా అమ్మకపల్లె ఇది వచ్చి మా ఓనర్ వాళ్ళ ఊరన్న. ఇక్కడి నుంచి మేమైతే కన్నా పులివెందుల మీదుగా వచ్చి మేము అక్కడ పులివెందుల్లోనే ఉండేసి ఆ తర్వాత అయితే కన్నా బండి అయితే మేమైతే తీసుకొని వెళ్తామన్నా. ఇదే మా ఓనర్ వాళ్ళ ఊరు అన్నమాట. ఇది ఈ విలేజ్లో అయితే కన్నా మొత్తం అరటి తోటతోనే ఊరంతా నిండిపోయి ఉంటుంది అన్న. రైతులకు ఇదే ఆధారం. మొత్తానికి అయితే కన్నా మా ఊరు రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అన్న. ఇది పులివెందులకి మొత్తం పులివెందులకి ఎక్కడ రావాలన్నా కూడా మనకు ఇలాంటి రింగ్ రోడ్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడి నుంచి మనమైతే కన్నా ముద్దనూర్ సర్కిల్ రింగ్ రోడ్ అనమాట. మేముండే ఏరియా వచ్చి ఈ రింగ్ రోడ్డే అన్న. మేముండేది ఆర్టీఓ ఆఫీస్ దగ్గరే ఉంటాం అనమాట. ఇక్కడి నుంచి అయితే కానీ నేనైతే ఇంటికి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత అయితే కన్నా దాల్మియా సిమెంట్కి అయితే బయలుదేరిపోతుంటా. నచ్చితే 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.